పిల్లలు చికెన్ వద్దని మారం చేసేవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మనం వండుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరింకెందుకు ఆలస్యం నేను చేసిన విధానంలో ఒక్కసారయితే ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. అలాగే నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మరింకెందుకు ఆలస్యం సండే స్పెషల్ రెసిపీని చూసేద్దామా? దీనికోసం కిలో చికెన్‌ని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి తీసుకోండి. అందులోకి ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక స్పూను, పావు టీ స్పూన్ పసుపును, ఒక స్పూన్ ధనియాల పొడిని, తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. అలాగే కాస్త స్పైసీ ఎక్కువగా ఉంటేనే ఈ ఫ్రై బావుంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే చిల్లీ పౌడర్‌ని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పుని, 4 పచ్చిమిర్చి చీలికల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోండి. అలాగే 3 టమోటాలని మెత్తగా పేస్ట్ చేసి ఇందులోకి వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్ల దాకా పెరుగును వేసుకోండి. ఇది కమ్మటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు వేసుకోకండి. మనం అక్కడ టమోటా పేస్ట్ వేసాం కాబట్టి పుల్లటి పెరుగు తీసుకున్నామంటే అంతగా టేస్టీగా ఉండదు. అలాగే ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇది ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ తీసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎలాగో మనం ఇందులో కోసం ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేయించి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఆ ఆయిల్‌ని తీసుకోండి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా 10 నిమిషాల పాటు కలపండి. అప్పుడే ముక్కలకంతా బాగా అంటుకుంటుంది. ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టి గంట పాటు ఖచ్చితంగా ఇది నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం రైస్‌నైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 1/4 కిలో దాకా వేయించిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా! వాటిని వేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌లో నుంచి సగం దాకా పక్కకు తీసి పెట్టుకోవాలి. అది మన కర్రీలోకన్నమాట. మిగిలిన సగాన్ని మనం రైస్‌లోకి వేసుకుంటున్నాం. ఇలా 1/4 కిలో దాకా తీసుకున్నారంటే మనకి కర్రీలోకి, అలాగే రైస్‌లోకి సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన సగంలోకి 3 టమోటాలని వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టండి. మెత్తని పేస్ట్ లాగా. అలాగే పట్టి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం రైస్ చేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్‌ని వేసుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి స్పైసీస్ అన్నీ అదేనండి గరం మసాలా దినుసులుంటాయి కదా! బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి ఇలా మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేయించుకోండి. అవి కాస్త వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! టమోటాలు, అలాగే ఉల్లిపాయల్ని ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. మనం రైస్ రంగు మంచిగా రావడం కోసం ఇక్కడ పసుపును వాడుతున్నాం. ఇదంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా ఉడికించుకొని దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న 2 కప్పుల బియ్యాన్ని వేసేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్‌నైనా వాడుకోవచ్చు. ఒకసారి ఈ మసాలా అంతా రైస్‌కి అంటేలాగా కలిపేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పులు తీసుకున్నాం కదండీ రైసు, 3 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతాయి. అంటే 1 కప్పు రైస్‌కి 1:30 కప్పు నీళ్లు సరిపోతాయన్నమాట. అదే మామూలు రైస్ అయితే 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. బాస్మతి రైస్‌కైతే 1:30 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి రుచి చూడాలి. మనకి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కాస్త వేసేసుకోండి. అన్నీ సరిపోయాక మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి దాదాపు ఎసరంతా ఇంకి దగ్గర పడింది కదా! ఇప్పుడు ఒకసారి స్మూత్‌గా కలుపుకోవాలి. రఫ్‌గా కలిపేసామంటే రైస్ అంతా విరిగిపోతుంది. అందుకని స్మూత్‌గా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నామనుకోండి, మసాలా అంతా పైకి తేలి ఉంటుంది కదా! అదంతా కూడా మనకి రైస్‌లో బాగా కలిసిపోతుంది. అందుకని ఇలా మిడిల్‌లో ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసేసి, ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ అంతా ఆల్‌మోస్ట్ దగ్గర పడిపోయింది. కానీ ఇప్పుడు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే రైస్ రెడీ అండి. చూస్తున్నారుగా ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో. మన ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. చికెన్‌లోకి, మసాలా కర్రీస్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారయితే ఈ రైస్‌ని కూడా ట్రై చేయండి. ఇక కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్నంతా కూడా ఒక కడాయిలోకి వేసేసుకోండి. వేసేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి 10 నిమిషాలకి ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. కలిపిన ప్రతిసారి కూడా అడుగు కింద దాకా కలపాలి. అడుగు పట్టేయకుండా ఉంటుంది. మనం ఇందులోకి ఎక్స్‌ట్రాగా వాటర్ వేయడం లేదు కదండీ! మనం వేసుకున్న పెరుగు, టమోటా జ్యూసు అలాగే చికెన్‌లో నుంచి వచ్చిన వాటరే కాబట్టి మనం కింద దాకా కలపాలి. లేదంటే త్వరగా అడుగంటేస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి
మనం ఉల్లిపాయ పేస్ట్‌ని అదేనండి ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్‌ని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉండనివ్వండి. త్వరగా మనకి మాడెక్కకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా చిక్కబడాలి. అలాగే గ్రేవీ ఏ మాత్రం లేకోకుండా ఉండాలి. మనం ఒకసారి మూత పెట్టాం కదండీ! మళ్ళీ మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. మొత్తంగా మనకిది 30 నిమిషాల పాటు పడుతుందండి ఫ్రై అవ్వడానికి. 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టాము. తర్వాత మూత లేకోకుండా మరొక 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఇది కాస్త చిక్కబడే కొద్దీ మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. జ్యూస్ అంతా ఇంకిపోవాలి. అలాగే ముక్కలు మనకి బాగా మెత్తపడాలి. అందుకని కాస్త టైం పడతది. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఎసరంతా ఇంకిపోయి ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి మనకి బాగా జ్యూస్ అంతా ఇంకిపోయి ఎంత బాగా అయిపోయిందో డ్రైగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఒక పీస్ తీసేసుకొని మనకి ముక్కలు బాగా మెత్తబడ్డాయా లేదా చెక్ చేసేసుకోవాలి. ఫోర్క్‌తో కానీ లేదా స్పూన్‌తో గానీ ప్రెస్ చేసేసామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇలా చెక్ చేసేసుకొని, ఒకవేళ మీకి ఉప్పు, కారం కూడా ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. మీకిప్పుడు స్పైసీ తక్కువ అనిపిస్తే పెప్పర్ పౌడర్ మాత్రమే లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్‌ని వేయకండి. అలా వేసామంటే మనకి పచ్చివాసన వస్తుంది. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపించినా కానీ కొద్దిగా వేసేసుకోవచ్చు. పైన కాస్త కొత్తిమీరని చిలికించుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే ఈ ఫ్రై చపాతీలోకి, అన్ని రకాల రైసుల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టారంటే చికెన్ తినని వారు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే మనం చేసుకున్న ఈ రైస్‌లోకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.